నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే కాంగ్రెస్ షర్మిల గారికి ఆహ్, ఏ ఏపీ పీసీసీ అధ్యక్ష పదవిని ఇచ్చారు. సో దీనివల్ల అంటే జగన్‌కి గాని, అవినాష్ రెడ్డికి కానీ ఆహ్, ఎలాంటి ప్రభావాలు పడే అవకాశం ఉన్నాయి సార్? అంటే వాళ్ళు ఎలాంటివి ఫేస్ చేయాల్సొస్తది? అంటే ఇప్పుడు మనకి ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో సడెన్‌గా వాళ్ళ ఇంట్లో అమ్మాయే ఒక అపోజిషన్ పార్టీలోకి వెళ్ళడం. సో ఇప్పుడు ఏమంటారు? తను ఏదైతే అవినీతి జరిగిందో ఇవన్నీ బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా సార్? ఒకటి ముఖ్యంగా ఆమె ఏ రోల్ ప్లే చేయదలుచుకున్నది? కాంగ్రెస్ హ్మ్. పార్టీ ఆమెకి ఏం చెప్పారు? ఏ హ్మ్. లిమిట్‌లో ఉండాలి? ఆ హ్మ్. ఊరికనే కాంగ్రెస్ కొద్దిగా ఆ 1% ఓటు పెంచడానికా? లేకపోతే హ్మ్. ఆమెకు పదవికా? కాంగ్రెస్ పార్టీకి 2 ఎలక్షన్‌లో చూసాం 1% ఓట్లు కూడా రాలేదు. 2 ఎలక్షన్ 10 రైట్. సంవత్సరాలు అయిపోయింది. కాంగ్రెస్ హ్మ్. పార్టీకి పూర్తిగా తగ్గిపోయింది. హ్మ్. పూర్వం వైభవం ఉన్నదంటే ఆ 300, 400 మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు ఉన్నారు. హ్మ్. ఓటర్లు లేరు. సో, హ్మ్. వచ్చాక ఓటర్లు వచ్చేస్తారా? అది హ్మ్. మెయిన్ క్వెషన్ ఏంటంటే ఇంట్రెస్ట్ అయినా కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాలి. ఆమె తిరిగితే చూడటానికొస్తారు. ఓట్లేస్తారా? అది పెద్ద ప్రశ్న. ఆమె పోటీ కరెక్ట్. చేస్తదా? పోటీ చేయకుండా తిరుగుతాదా? పోటీ చేయకుండా తిరిగితే పెద్ద వాల్యూ ఏముండదు. అది హ్మ్. ఎక్కడన్నా పోటీ చేస్తాదా ఎమ్మెల్యేకి, ఎంపీకి? దాని మీద ఆధారపడి ఉంటది. ఊరికనే రైట్. మాట్లాడి రాజన్న కలలు, లేకపోతే సోనియా గాంధీ గారి కలలు ఇయన్నీ చెప్తే ఎవడు పట్టించుకోడు. హ్మ్. ఎందుకంటే 10 సంవత్సరాలు అయిపోయింది. 2 ఎలక్షన్‌లు అయిపోయినాయి. అవును సార్. జనం మారిపోయారు. మైండ్ సెట్ మారిపోయింది. హ్మ్. ఫ్యాషన్ మారిపోయిందన్నట్టుగా. అంతా మారిపోయింది. రైట్. రైట్. ఆమె నిద్ర లెగిసి వచ్చినట్టుగా ఇవాళొచ్చింది. 2014 తర్వాత 10 సంవత్సరాల తర్వాత రాజకీయంలోకొచ్చింది. హ్మ్. సో, ఇంపాక్ట్ ఆమె గట్టిగా పోటీ చేస్తదా? చేయదా? హ్మ్. ఆమె పోటీ చేయనంటే మాత్రం ఆమె ఇంపాక్ట్ చాలా తక్కువుంటది. ఆ హ్మ్. స్టేట్మెంట్ ఆమె నుంచి మనం వినే వరకు షర్మిలాజీ ఏమైనా ఉపయోగం ఉన్నదా? లేదా? ఊరికనే హ్మ్. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేదేం లేదు. ఏదో చేసుకొని అని వదిలేసారా? అది మనకు హ్మ్. తెలుసు. హ్మ్. అంటే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ నుంచి చాలా మంది అసంతృప్తులు అంటే వైసీపీలో ఉన్నగా నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అసంతృప్తులు ఫస్ట్‌లో చూసుకున్నట్టయితే 2014 ఆ టైంలో చూసుకున్నట్టయితే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ ఏపీలో స్థిరపడడానికి ఎవరైతే వైసీపీ అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరికీ మళ్ళీ ఒక ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఎంచుకునే అవకాశాలు ఉన్నాయంటారా సార్? కొంతమంది వస్తారు టికెట్లు రానోళ్ళు. హ్మ్. ఆళ్ళు తెరమేసినోళ్ళు జగన్ తరిమేసినోళ్ళు బయటకొస్తారు. హ్మ్. ఆళ్ళకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ టికెట్లు ఇస్తారని ఎక్కడున్నది? హ్మ్. దొరకకపోతే ఖాళీగా ఉండాలా? మమ్మల్ని హ్మ్. అందరిని రిజెక్ట్ చేసారా? హ్మ్. ఏదో చేసుకోవాలి కాబట్టి వస్తారు. హ్మ్. ఐదుగురొస్తారా? 50 మందొస్తారా? ఇంకా మనకు తెలీదు గదా! హ్మ్. సో, అది వెయిట్ చేసి చూడాలి ఎంతమందొస్తారు? ఎలాంటోళ్ళొస్తారు? అంటే ఇందాక ఓ ఇప్పుడు మాట చెప్పా. ఆ హ్మ్. పోటీ చేయకుండా ఈయన చేయి, అతను చేయి అంటే మాత్రం ఇంపాక్ట్ ఏముండదు. పోటీ చేయాలి. హ్మ్. అంటే కడపలో ఇప్పుడేంటంటే పోటీ చేయాలి. సార్. అయితే ఇప్పుడిక్కడ చూస్తున్నట్టయితే ఓట్ల చీలిక అంటే ఎవరికి ఓట్లు చీలే అవకాశాలున్నాయి సార్? అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన కూటమి ఉంది. జగన్ వైఎస్‌పీ పార్టీ ఉంది. ఇప్పుడు ఎవరికి ఓట్లు చీలే అవకాశాలున్నాయి సార్? ఇంపాక్ట్ 1% కాంగ్రెస్ ఓట్లున్నాయి. ఆ హ్మ్. 5% వరకు తీసుకెళ్ళగలదంటే చాలా పెద్ద విషయం. ఆ ఓహ్! 1% 5% తీసుకెళ్తే హ్మ్. చాలా పెద్ద పోటు చేసిందేమో అనుకోవాలి. దానికి అన్ని పార్టీల నుంచి కొంతమందొస్తారు. హ్మ్. క్యాండిడేట్స్ మీద ఆధారపడి ఉంటారు. కాంగ్రెస్ హ్మ్. పార్టీలో 400 మందున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు రైట్ సార్. ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. ఆళ్ళందరితో ఆమె పోటీ చేయించాలి. హ్మ్. ఆమె పోటీ చేయాలి. కరెక్ట్. అప్పుడు హ్మ్. ఓటు శాతం 5, 6 వస్తాది అని నేను హ్మ్. భావిస్తున్నాను. ఎందుకంటే హ్మ్. అంత సింపుల్ కాదు. స్థలం అంత లేదు ఆంధ్రప్రదేశ్‌లో. 3 హ్మ్. ప్రాంతీయ పార్టీలున్నాయి. అవును సార్. బీజేపీ ఉన్నది. సో, అందువలన స్థలం పోరాటం 5% ఓట్ల కంటే ఎక్కువొస్తాయంటే నేను నమ్మను. ఎందుకంటే హ్మ్. ఆళ్ళందరూ వదిలేసి వచ్చేస్తారు. ఎందుకు రావాలి? కరెక్ట్. ఎందుకొస్తారు? హ్మ్. ఒక పెద్ద చెట్టుని వదులుకొని జగన్మోహన్ రెడ్డిని ఇంకో పెద్ద చెట్టుకెళ్తానికి చూస్తారు గానీ, కొత్తగా వచ్చిన ఆమె ప్రూవ్ అవ్వలేదు కదా! ప్రూవెన్ రైట్. ఓట్ క్యాచర్ కాదు కదా! రైట్ సార్. సో, అట్లనే ఇప్పుడు చూస్తున్నట్టయితే
కడప ఎంపీ సీట్ అంటే ఆ కడప ఎంపీ సీట్ కోసమే వివేకానంద హత్య జరిగింది అని జెప్పేసి వాళ్ళ కూతురు సునీత ఎవరైతే పోరాడుతున్నారో తనకి అండగా ఉంటారని జెప్పి షర్మిల చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్‌లో షర్మిల చేరడం వల్ల ఇప్పుడు ఆ కేస్‌కి సంబంధించి ఏమన్నా బయటపడే అవకాశాలున్నాయా? అంటే తనకు నిలబడి ఆ కేస్ గురించి తను పోరాడే అవకాశాలేమన్నా ఉన్నాయా సార్? నాకలా అంటే నేను తప్పుగా చెప్పాను అనుకోవచ్చు. పోరాడుతదని అలాంటి కేసుల మీద మాటలు ఏదో చెప్తారు కొద్దిగా అది అన్యాయం, న్యాయం చేయాలంటారు గానీ, హ్మ్. డైరెక్ట్ అలిగేషన్స్ ఏం చేయదు. హ్మ్. అంత చేసే శక్తి, అంత ఇంట్రెస్ట్ నాకు కనపడట్లేదు. హ్మ్. ఆమె అంత డైరెక్ట్‌గా వచ్చి మిగతా అపోజిషన్ పార్టీస్ చేసిన అలిగేషన్స్ టీడీపీ ఏంటి, జనసేన ఏంటి, మిగతా వాళ్ళు చేసినయన్నీ ఆమె అలా చేయదనుకుంటాను. హ్మ్. ఎందుకంటే ఆమెకున్న అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు. హ్మ్. 10 సంవత్సరాలు ఎక్కడికి కదలలేకుండా కూర్చోబెట్టాడు. ఎందుకు కూర్చోబెట్టాడో ఆళ్ళే కారణాలు చెప్పారు. నేను చెప్పట్లేదు. ఆ హ్మ్. నాయకులే బయటకొచ్చుకొని, ఇంతుకునే, అంతుకునే ఇవ్వలేదు అని చాలా స్ట్రాంగ్‌గా చెప్పారు. ఘాటుగా చెప్పారు. రైట్. అందువల్ల ఆమె డైరెక్ట్‌గా అటాక్ ఇస్తాదా? డైరెక్ట్‌గా హ్మ్. అలిగేషన్ చేస్తాదా? అది చూడాలి. హ్మ్. చేస్తే కడపలో మాత్రం ఇంపాక్ట్ వస్తాయి. ఎంత ఆ! ఇంపాక్ట్ ఆమె పోటీ చేస్తే ఇంపాక్ట్ హ్మ్. వస్తది. అంటే ఇంకోళ్ళకి ఇప్పుడు పోటీ చేయని ఆల్రెడీ నేను హ్మ్. రైట్ సార్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే అవినాష్‌ని ప్రథమ అంటే చెప్పారు. సో, తనకి అపోజిట్‌గా తిను మాట్లాడే అవకాశం ఉందంటారా? అంటే అన్నయ్యలే గాబట్టి ఇక్కడ వైఎస్ జగన్‌కి అపోజిట్‌గా, వైఎస్ అవినాష్‌కి అపోజిట్‌గా మాట్లాడే అవకాశం ఉందంటారా సార్? సాఫ్ట్‌గా మాట్లాడతారని నేను అనుకుంటున్నా. గట్టిగా, హ్మ్. తీవ్రంగా టీడీపీ మాట్లాడినట్టుగా మాట్లాడరు. చాలా హ్మ్. కారణాలున్నాయి. హ్మ్. అంత సింపుల్‌గా మాట్లాడరు. హ్మ్. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో జగన్మోహన్ రెడ్డి అంటే నేచురల్‌గా ఆమెకి రెస్పెక్ట్ ఉండొచ్చు, రైట్. మర్యాద ఉండొచ్చు, భయం ఉండొచ్చు. ఆయన అధికారంలో ఉన్నాడు. మనకి బయటకొస్తాయి. వచ్చే హ్మ్. 60 రోజుల్లో కొన్ని బయటికొస్తాయి, కొన్ని బయటికి రావు. హ్మ్. ఆమె ప్రవర్తన మీద ఉంటాది. ఆమె ఎలా రైట్. రియాక్ట్ అవుతాది? ఆమె హ్మ్. ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. హ్మ్. బ్రదర్ ఫ్యామిలీ మీద ఏం చెప్పలేదు. ఆళ్ళ పరిపాలన గురించి ఏమన్నా చెప్పొచ్చు. బాగోలేదు. ఇంకా హ్మ్. రాజన్ పరిపాలన బావుంటాది. ఏదేదో చెప్పొచ్చు. సో, హ్మ్. మనం ఈవేళ అది భవిష్యత్తు ఇలా ఉంటాదని చెప్పడం కష్టం. ఎందుకంటే రైట్. ఇంకా ఆమేం అనలేదు కదా! ఇంకా హ్మ్. మాట్లాడలేదు కదా! హ్మ్. ఆమెంత ఇంట్రెస్ట్ చూపెట్టలేదు ఫస్ట్ ఆంధ్రాకి రావటానికి. ఎక్కడో అండమాన్స్‌లో పని చేస్తా, ఇక్కడ చేస్తా, అక్కడ చేస్తా అన్నారు. ఇక్కడికి రమ్మన్నారు. హ్మ్. ఇక్కడికొచ్చి ఇచ్చారు. హ్మ్. ఇచ్చాక ఏ రకంగా ఆమె ఆమె పాలిటిక్స్ ఏంటి? ఎలా రైట్. మాట్లాడతాది? హ్మ్. బ్రదర్‌ని టార్గెట్ చేస్తాదా? చేయదా? దాని మీద ఇంట్రెస్ట్ వస్తది. తప్పకుండా రైట్. జనం వస్తారు ఆమెను చూడటానికి. హ్మ్. ఏమంటుందో చూడటానికొస్తారు. కొత్త హ్మ్. రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త యాక్టర్ గనక. ఎందుకంటే హ్మ్. 14 తర్వాత ఆమె కనపడలేదు కాబట్టి చాలా మంది మర్చిపోయారు. సో, హ్మ్. కొత్త ఫిగర్ వస్తది. సో, హ్మ్. ఆ క్యూరియాసిటీ ఉంటది జనం చూడటానికి ఏమంటుంది ఈమె. హ్మ్. అందువల్ల వస్తారు జనం. కానీ హ్మ్. జనాన్ని ఓట్లు చేసుకోవటం అంత సులభం కాదు రైట్. రైట్ సార్. కాంగ్రెస్ పార్టీ. హ్మ్. మనం మర్చిపోకూడదు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వం కింద కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో కుదేలైపోయింది. అవును సార్. కుదేలైపోయింది. అది ఆమొచ్చి క్షమాపణ కోరిన సోనియా గాంధీ, కుటుంబ హ్మ్. సభ్యులొచ్చి క్షమాపణ కోరిన ఎవరు మర్చిపోయేది లేదు. సో, హ్మ్. చాలా కష్టమైన పని షర్మిలకి. చాలా కష్టమైన పని. ఆ రైట్. పార్టీ మీద విశేషమైన వ్యతిరేకం ఉంది. హ్మ్. అందువల్ల ఊరికనే తీసుకొచ్చేసి అది జరగదు. సో, అందువల్ల ఆమెకి తెలుసు. ఆమె చాలా ష్రూడ్ పాలిటీషియన్. ఏమి 2009 నుంచి రాజకీయంలో ఉన్నది. తండ్రి దగ్గర నేర్చుకున్నది. 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల వయసు వ్యక్తికి చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నది కాబట్టి ఆమెకు తెలుసు. యెస్, హ్మ్. పొరపాటు కాలిక్యులేషన్ ఏసారు. ఏదో తెలంగాణలో కొద్దిగా స్థలం వస్తదనుకున్నారు. రాలేదు. హ్మ్. అందువల్ల ఇక్కడికొచ్చారు. ఇక్కడ కూడా కష్టం అని తెలుసు. కానీ ఆమె హ్మ్. టార్గెట్ ఏదో ప్లాట్‌ఫార్మ్ అన్నది రివైవ్ అవ్వచ్చు. ఆమె హ్యాపీగా తిరుగుతారు. కానీ హ్మ్. రిజల్ట్స్ మాత్రం మనం అప్పుడే చెప్పలేం. ఏదో హ్మ్. వచ్చేసింది విడిపోతారు, చీలిపోతారు ఎమ్మెల్యేలు అది మాత్రం లేదు. హ్మ్. ఆమె మీద అభిప్రాయాలు ఏమున్నాయి వైఎస్ఆర్‌సీపీ నాయకుల్లో? ఆమెను నమ్ముతారా? బయటకొస్తారా? అది కూడా మనం చూడాలి. రిజెక్ట్స్ రైట్. అయితే రావు. ఎవరికో టికెట్ హ్మ్. ఇవ్వలేదంటే ఎక్కడికెళ్ళలేక అక్కడికొస్తారు. హ్మ్. అంతవరకే. సో, అంత హ్మ్. నేను సాలిడ్‌గా చూడటం లేదు. రైట్ సార్. రైట్. అంటే ఇంకొక డౌట్ కూడా ఉంది సార్. ఇక్కడేంటంటే కాంగ్రెస్‌లోకి ఇది అన్నా చెల్లెళ్ళ డ్రామా అంటే అన్ననే పంపించాడు కాంగ్రెస్‌లోకి షర్మిలనని కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి సార్. ఇందులో వాస్తవం ఉందంటారా సార్? అది నేను వాస్తవం అనదనుకోని. ఇంత హైపర్ యాక్టివిటీ, హైపర్ యాక్షన్స్ ఎవరు చేయరు రాజకీయంలో. హ్మ్. ఎందుకంటే హ్మ్. ఒకసారి అలా చేసాక అది కంట్రోల్‌లో ఉండదు.
హ్మ్. ఆ ఒకసారి వదిలిపెట్టేశాక ఒక పక్షిని తిరిగి బోన్లోకి వస్తాదని ఎవరు చెప్పలేం. వస్తే వస్తాది, లేకపోతే రాదు. హ్మ్. అందువల్ల ఆమె కంట్రోల్ చేసి, రిమోట్ కంట్రోల్ చేసి, ఏదో చేసేయి, ఇలా చేసేయి, సాబొటాజ్ చేయి, నన్ను తిట్టు పర్వాలేదు అంటాడా? ఆమె తిట్టమని ఒప్పుకుంటాడా? ఆమెను హ్మ్. గౌరవం లేకుండా చూడమని చెప్తాడా? రైట్. ఆమె చాలా కొన్ని చిన్న హింట్స్ ఇచ్చింది కాబట్టి అదేమి ఉండదు. ఆమె వెళ్ళింది. రైట్. ఆయన హ్యాపీగా లేడని ఏ అన్న అయినా ఎందుకు హ్యాపీగా ఉంటాడు? సిస్టర్ రిబెల్ చేసి, సిస్టర్ ఆయన తిడతా ఉంటే ఎవరు హ్యాపీగా ఉంటారు? హ్మ్. ఆయన "నువ్వు రాజకీయాల్లో ఎదురం పనికిరావు, నువ్వు కూర్చో" అన్నాడు. ఆమె హ్మ్. "నాకు రాజకీయం కావాలన్నది." హ్మ్. బయటికెళ్ళిపోయింది. హ్మ్. కానీ అంతేగాని దానికోసం లేకపోతే అంటే అన్నే రైట్. అంటే ఇప్పుడు మీరన్నట్టు రాజకీయాలు వద్దునిక అంటే, తను జైల్‌లో ఉన్నప్పుడు 3000 కిలోమీటర్ల పైన నడిచి అన్నకి ఒక ముఖ్యమంత్రి పదవిని రావడానికి కారణం తినే అయింది గదా సార్! అయితే ఆమె వల్ల వచ్చాడా? రాలేదు గదా! 2014లో ఎల్లోదో హ్మ్. తిరిగింది. హ్మ్. ఇన్ని రాజకీయాల్లో నేను మీకోసం తిరిగా నాకు చేయమని ఉండదు. రాజకీయంలో మీరక్కడ పనిచేశారు. అక్కడే అకౌంట్ సెటిల్ అయిపోయింది. మీ కారణాలకి ఓకే. మీరు పనిచేశారు. హ్మ్. మీ కారణాలకి మీరు పనిచేశారు. మీ హ్మ్. కారణాలకొచ్చి తిరిగావు. నీ హ్మ్. పబ్లిసిటీ కోసం తిరిగావు. నువ్వు హ్మ్. పెరగటానికి నువ్వు తిరిగావు. హ్మ్. మీకు ఉదాహరణ చెప్తున్నా. మీకు 'సంజయ్ దత్' తెలుసు కదా యాక్టరు. అవును సార్. జైల్‌లో ఉన్నాడు గదా! టెర్రరిజం కేస్‌కేదో పాపం తుపాకులు అవును. దొరికినాయని. అవును. సో, అతని సిస్టర్‌ని ఎంపీ చేశారు. ఆ జైలు నుంచి హ్మ్. బయటకొచ్చాడు. నాకు ఆ సీట్ ఇమ్మంటే సిస్టర్ ఒప్పుకోలేదు. హ్మ్. ఎవరి గురించి ఆమె ఎంపీ అవ్వింది? ఎవరి గురించి 10 సంవత్సరాలు ఎంపీ అవ్వింది? హ్మ్. సంజయ్ దత్ సిస్టర్ బాంబేలో. ఆవిడ అడిగితే ఇవ్వలేదు. హ్మ్. నేను ఇవ్వనన్నా. హ్మ్. అంతే. అది రాజకీయం. అది చాలా క్రూరంగా ఉంటాది. రాజకీయం అంటే బ్లడ్ స్పోర్ట్. మనకు రైట్. కనపడదు కానీ, కనపడని రక్తం కారుతా ఉంటాది. ఆ వూండ్స్ కనపడవు. ఇంటర్నల్ హ్మ్. వూండ్స్, మెంటల్ రైట్. వూండ్స్. అలాగా మనం ఏదో నవ్వుతా ఉన్నారనుకుంటాం గానీ, లోపల పూర్తిగా కన్స్పిరసీ జరుగుతా ఉంటాయి. ఎలాగ రైట్. అణిచేయాలి? ఎవరిని పట్టుకోవాలి? రాజకీయం అనేది ద వర్స్ట్ ఫైట్. రెస్లింగ్ గాదు, రైట్. బాక్సింగ్ గాదు, కరాటే గాదు. సో, అందువలన హ్మ్. మనకి లోపల మనసులో ఏమున్నాయి తర్వాత ఎప్పుడైనా మళ్ళీ కాంప్రమైజ్ అయిపోం. కొట్టుకున్న వాళ్ళు, చంపుకున్న వాళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ రైట్. అది కూడా రైట్. ఉన్నది పాలిటిక్స్. హ్మ్. విడిపోతారు, మళ్ళీ కలిసిపోతారు అవసరానికి. సో, పాలిటిక్స్‌లో పర్మనెంట్ ఫ్రెండ్స్ లేరు. బ్లడ్‌కి సంబంధం లేదు. ఆమె అభిప్రాయం ఇది. ఆమెకి లాస్ట్ ఛాన్స్. రైట్. ఇక్కడ ఫెయిల్ అయిందనుకోండి, ఆమె కెరియర్ అయిపోయింది. హ్మ్. తెలంగాణలో ఫెయిల్ అయింది. ఎవరు సీరియస్‌గా తీసుకోలేదు. హ్మ్. క్యాండిడేట్ కూడా పెట్టుకోలేరు. కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ ఇవ్వలేదు ఆమెకి. ఒక్క ఆ! సీట్. అందువల్ల ఇక్కడికొచ్చి ఇక్కడ ఫెయిల్ అయిపోయారు. ఇంకా గుడ్ బై. ఆమె గుడ్ బై బాబు అనేది గుడ్ బై ఆమెకి చెప్తారు. సో, ఈసారి ఆమె ఈ 90 రోజులు ఆమె గట్టిగా స్ట్రాటజీ చేసి 5-7% ఓట్లు తెస్తే ఫ్యూచర్ ఉంది. హ్మ్. రైట్ సార్.